హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ వ్లాగ్స్. ఏంటి ఈ మధ్య ఏం వ్లాగ్ పెట్టట్లేదు అని చూస్తున్నారా? ఏం లేదండి, కొంచెం బిజీగా ఉండి వీడియోస్ పెట్టలేకపోయాను. 31 డిసెంబర్ 2023లో లాస్ట్ డే కాబట్టి మేము ఈరోజు బయటికి వెళ్ళి వంట చేసుకొని తిందాం అనుకుంటున్నాం. అది మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాం. ఫస్ట్ అయితే గోదావరి దగ్గరికి వెళ్ళి చేపల్ని తీసుకొని వద్దామని వెళ్తున్నామండి. నెక్స్ట్ చేపలను అయితే తీసుకున్నాము. ఈరోజు మా చేతుల్లో 3 చేపల్ని బలి చేస్తున్నామండి. వాటిని కోసేసుకొని తినేసాలి తొందరగా. అందుకే మార్నింగే వచ్చేసామండి చేపల కోసం. ఫైనల్లీ మాకు చేపలు అయితే దొరికేసినాయి. చేపలను అయితే తీసుకొచ్చేసామండి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి అన్నమాట. చాలా ఫ్రెష్ చేపలు అనమాట, లైవ్ ఫిషెస్ తీసుకొని వచ్చేసాము. ఇక్కడ మా తమ్ముడు అయితే మంచిగా నీట్గా చేస్తున్నాడండి. ప్రతి ఫిష్ని కూడా చాలా నీట్గా కట్ చేస్తున్నాడు. నెక్స్ట్ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత పీసెస్గా కట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఒక బోరింగ్ ఉందండి దగ్గరే పొలంలో, మా పొలం అనమాట. నెక్స్ట్ ఆ బోరింగ్ దగ్గరికి వెళ్ళి మొత్తం చేపలన్నీ క్లీన్గా కడిగేస్తామండి. నెక్స్ట్ కడుగుతున్నాం. నెక్స్ట్ ఫిషెస్ని అయితే కడిగేస్తున్నామండి. చూడండి వాటర్తో నేనైతే బోరింగ్ కొడుతున్నాను అనమాట. మా తమ్ముడు అయితే మంచిగా కడిగేస్తున్నాడు నీట్గా. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసామన్నమాట. సాల్ట్ కూడా వేసి పీసెస్ని కడిగేసాము. నెక్స్ట్ దానికి ఉన్న పొలుసు పోవాలి అనేసి దాన్ని కొంచెం ఇలా కింద రాకి కూడా కడుగుతున్నాడు అనమాట నీట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇదే మా పొలం అయితే కోసేసాము. నెక్స్ట్ అయితే పొయ్యి పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ మన కర్రీలో కావాల్సిన ఆనియన్స్ చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాం. నెక్స్ట్ దానికి కావాల్సిన అల్లం కూడా చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ మనకు మసాలా కావాలి కాబట్టి మసాలాకు కావాల్సిన వెల్లుల్లిపాయలు, కొబ్బరి ముక్కలు, గసగసాలు, లవంగాలు, జీలకర్ర, కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. యాలకులు అండ్ లవంగాలు కూడా తీసుకున్నాం మసాలా కోసం. ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇవన్నీ మిక్సీలో వేసుకున్నాము అండ్ అల్లం కూడా వేసుకున్నాం. నెక్స్ట్ వేసుకున్న తర్వాత ఇవన్నిటిని గ్రైండ్ చేసాము. కాకపోతే ఈ గ్రైండ్ మీరు పొలంలో ఉన్నారు కదా, గ్రైండర్ ఎలా వచ్చింది అనుకోకండి. మేము ఇవన్నీ ఇంటి దగ్గరే చేసుకున్నాము. కాకపోతే మీకు ఈ క్లిప్ మిస్ అవుతుంది అనేసి క్లిప్ కూడా యాడ్ చేసామన్నమాట. మీరు కూడా చూస్తారు, ఫాలో అవుతారు ఒకవేళ నచ్చితే అనేసి. చూడండి మెత్తగా అయిన తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేస్తాము. ఎందుకంటే గ్రేవీ కావాలి కాబట్టి, ఫిష్ కర్రీలో గ్రేవీ బాగుంటుంది కాబట్టి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో, మెత్తగా అయిపోయిందనమాట. ఇది ఎందుకంటే గ్రేవీ పర్పస్ బాగుంటుంది కాబట్టి ఆనియన్స్ కూడా వేసుకుంటాము. నెక్స్ట్ మనం కొంచెం చింతపండు ముందే నానబెట్టుకున్నాం అనమాట. ఆ నానబెట్టుకున్న చింతపండు పులుసు కావాలి కాబట్టి, చేపల పులుసులో చింతపండు పులుసు చాలా ఇంపార్టెంట్ కాబట్టి పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నాం అనమాట. ఆయిల్ పోసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి కావాల్సిన కరివేపాకు, మిర్చి, జీలకర్ర అవన్నీ తాలింపులుగా వేసుకున్నాము. తాలింపులో వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత చూడండి అవి మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇలా అసలు పొలంలో వంట చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఇదొక మెమొరీ అనమాట. ఇలా మీరు ఎప్పుడైనా చేస్తే నాకు కామెంట్లో పెట్టండి, నేను చదువుతానమాట అన్ని కామెంట్స్. ఒకసారి చూద్దాం ఎవరు ఫ్రెండ్స్తోనా లేకపోతే ఫ్యామిలీతో వెళ్ళారా, మంచి ఇలా వండుకొని ఎప్పుడన్నా తిన్నారా, కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ని గ్రైండ్ చేసుకున్నది కూడా వేయండి. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. మొత్తం కంప్లీట్గా ఫ్రై చేస్తూనే ఉండండి, అంటే కొంచెం తిప్పుతూనే ఉండాలన్నమాట. నెక్స్ట్ అంటే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా దాన్ని కలుపుతూనే ఉండండి. చూడండి మసాలా అయితే ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసామన్నమాట. గల్లుప్పు అయితే మంచిదని గల్లుప్పు వేసాము. నెక్స్ట్ పసుపు కూడా వేసాము. లాస్ట్ కారం కూడా వేసేసాము. వేసిన తర్వాత మంచిగా తిప్పేసామండి. మొత్తం తిప్పేసిన తర్వాత నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసం అన్నమాట, దానికి కొంచెం వాటర్ కలుపుకొని పులుసులాగా పోసుకోవాలి. నెక్స్ట్ పీసెస్ని కూడా యాడ్ చేసేసామన్నమాట.
పీసెస్ని యాడ్ చేసాం. కాకపోతే గరిటె పెట్టి తిప్పకూడదండి చేపల కూర, లైట్గా జస్ట్ ముక్కలన్నీ కలిపేస్తే మొత్తం పీసెస్ మొత్తం పాడైపోతాయి. సో చాలా జాగ్రత్తగా పీసెస్ని కదలకుండా తిప్పాలి అండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఏమవుతుందో. నెక్స్ట్ నాకు ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. నాకు చాలా యాంగ్జైటీగా ఉంది తినాలి అని. తొందరగా ఎప్పుడు అయిపోద్దా అని చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా అనమాట కర్రీ తొందరగా తినేసేయాలని. చూడండి ఫ్రెండ్స్ ఇట్లనే చిన్నగా ఉడకనిస్తూ ఉండాలన్నమాట. ఒక 1/2 అవర్ టు 40 మినిట్స్ దీన్ని ఉడకనిస్తూనే ఉండాలి. కాకపోతే గంట పెట్టి తిప్పకుండా చాలా జాగ్రత్తగా చిన్నగా పీసెస్ మొత్తం కదలకుండా చిన్నగా చేయాలన్నమాట. లేకపోతే కర్రీ మొత్తం చిరాకు అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ దగ్గరకు అయిపోతుంది. ఒక 20 మినిట్స్ అయిందనమాట. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసి చూడండి కొంచెం దగ్గరకు వస్తున్నట్లుంది కర్రీ గ్రేవీ. ఏ కర్రీలో అయినా కొత్తిమీర వేస్తే ఆ కిక్కే వేరనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొత్తిమీరని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఆ కర్రీలో మసాలా అయితే వేస్తున్నామండి. పొడి మసాలా ఉంటుంది కదా, ధనియాల పొడి అండ్ అన్ని మసాలా కలిపింది కూడా వేసేస్తున్నాం. నెక్స్ట్ వేసేసాము. వేసేసిన తర్వాత మసాలా మొత్తం వేసేసేయాలి. అంటే దానికి సరిపోయినంత వేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది అనమాట. నెక్స్ట్ దీంట్లోకి కొత్తిమీర వేస్తున్నాము. కొత్తిమీర చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. అసలు కర్రీ చాలా గార్నిష్గా మంచిగా ఉందన్నమాట. నెక్స్ట్ కొత్తిమీర మొత్తం వేసేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని చిన్నగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి కొత్తిమీరని మొత్తం లైట్గా కలిపినట్టు కొంచెం పెట్టేసామన్నమాట. నెక్స్ట్ దాన్ని చిన్నగా కర్రీ మొత్తం గార్నిష్ టైప్ చేయాలన్నమాట. ఆఫ్టర్ 10 మినిట్స్ చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎంత బాగుందో. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.